అంబటి రాంబాబు గారు కులం పేరే చెప్తున్నాడు, పేర్ని నాని గారు కూడా కులం పేరు చెబుతున్నారు. కేవలం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే కులం గుర్తొస్తుంది, లేకపోతే లేదు. ఈరోజు దేశ ప్రధాని అసలు నువ్వు పాటించు, నువ్వు ఆచరించు అని చెప్పి పేరు. ఇగో మోలీ గారు ధర్మరాజు, అందరికీ ఏళ్ళకు ముద్ద వెళ్తుంది, అన్ని స్వయంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతా దోసుకు తీసుకోళ్ళు. ఈ వైఎస్ఆర్ఎన్నంగా కూడా ఉపయోగం లేదు. ఏంది రోడ్లు ఇంతంతలో గోతులు, వాళ్ళందరూ శుభ్రంగా బతుకుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లు ఇస్తున్నారు అదునికి. ఆ వాళ్ళు డబ్బుల కోసం అందరూ చూసేవాళ్ళు, డబ్బు అంతా వైఎస్ఆర్ వాళ్ళు. కొన్ని వందల లారీలు తిరిగే ఇసుక లారీలు వైఎస్ఆర్ ఉండగా ఇవాళ లేవు, ప్రశాంతంగా ఉన్నాం. ఇంత కళ్ళ ముందు కనపడుతుంది, చూస్తున్నాం, చేస్తున్నాం, అయినా కూడా మేము వస్తే మీ సంగతి తెలుస్తాం, మిమ్మల్ని ఒక్కొక్క వాళ్ళు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇవన్నీ వస్తుంది. ఇక రాడు చేసినా రారు, ఇట్టా గెడలు చెంగుతాం. ఆడు వచ్చినా వాడికి ఎయిరు ఓట్లు. ఒక్కసారి చూద్దామని అందరం వేసాం, వాడు నిలబెట్టుకోవాలి. దోసుకు కనీసం ఎందుకు 151 నుంచి నేను 11కి ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నాను. అమ్మో 140 సీట్లు మళ్ళీ గెలవాలంటే అది ఇట్ట చూపించింది, ఇట్ట చూపించి మాట్లాడిద్ది. చిచి అది అసలు మనకి పనికేయదు. అది ఈరోజు పేరు నాని గారు మాట్లాడే మాటలు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేరే నాని అనేవాడు మనిషే కాదు, వాడికి మాట్లాడాలని ఏమీ తెలియదు. రాంబాబు గారు అసలు మా కులం అంటాడే కానీ అంత మోసం వాడిది. మాకు చేసిందే లేదు వాడు. మేమంతా ఏట మోసం తిని బతికేవాళ్ళం, వాడేమో ఏసీలో ఉండి బతికేవాడు. కనీసం ఒక మంత్రిగా, గతంలో మంత్రిగా చేసావు, నీటిపారుదల శాఖ మంత్రిగా. ఆ పోలవరం గురించి చెప్పండి. అసలు పోలవరం గురించి నాకేం తెలియదు. నాకు తెలియదు అన్నాడు పోలవరం గురించి. వీళ్ళు ఎవడు ఆడు సాగింది అప్పుడు వాడికి. ఇవాళ బ్రహ్మాండంగా చేస్తున్నారు రామానాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. శుభ్రంగా 4,000 పింఛనంటే మాటల నెలకు వచ్చేటప్పటికి ఎన్ని వేల కోట్లు కావాలా? 500 ఇస్తానికి 3,000 అని చేసి ఎప్పుడుకో 3,000 ఇచ్చాడు దిగేటప్పుడు. అన్నీ అక్కడ వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఇవాళ నిత్యావసర సరుకులు అన్నీ ఒక ఆయిల్ ప్యాకెట్ తప్ప అన్నీ సమయంగానే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంది. అన్నా క్యాంటీన్లు సూపర్ అయ్యా. మేము తింటాం, ఏమి జరగదు. 4 ఎకరాలు ఉన్నాడు కూడా ఆ టైం అయితే అక్కడికి వెళ్ళి గబక్కన ముద్ద తిని వెళ్ళిపోతాడు. ఏమొచ్చింది, టీనీలు రావు. మేము బంగారం వెళ్ళి ఉంది అన్నా క్యాంటీన్ కూడా. పబ్బం గడుపుకోవడానికి మాత్రమే కులం గుర్తొస్తుందంటావా? ఆంబోతి రాంబాబు అదే చెప్పేదాడు. ఆంబోతి రాంబాబు అడుగు చేస్తాడు. ఆంబోతి రాంబాబు అని అడితే కాపులో ఎదవాడే. కనీసం నేను నమ్మి ఓట్లేసి గెలిపించిన మీ ప్రాంత ప్రజలకైనా ఏమైనా చేసావా లేదా? ఆ ప్రభుత్వంలో కూడా మా కాపులకి ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ వచ్చినాక స్టార్ట్ పెట్టాడు. అదే అంటే ఆడేమన్నాడు, ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ లేరు, అంత కాపులు అంతా ఇట్టే ఉన్నారు అన్నాడు. పెద్ద నాయకుడు నేనే, అదే ఆడికి సంబంధం ఉంది. రంగా గారు కానీ అమ్మడి గారికి సంబంధం దోసుకు దింగేవాడికి తీడు. మున్సిపాలిటీ కొప్పు తొట్టులు తీసేవాడి దగ్గర కమిషన్ అడిగి వాడు బతికినోడు అయితే ఆయనకేను ఆయనకి సంబంధం ఉంది. ఆయన కాలు కోటికి పనికిరాడు. ఇప్పుడున్న వాళ్ళలో నేనే మీటింగ్ కి కాదు దుర్మార్గుడు. మాకు అసలు కాపులకే పనికిరాడు. అసలు మా ఈ 2 ఏళ్ల నుంచి పరిపాలన ఎలా ఉందంటే బాగుంది, సూపర్ గా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అన్ని పథకాలు వస్తాయి. రోడ్లు బాగానే సార్. అన్ని రైతులకి ఏదైతే అన్నదాత సుఖీభావ డబ్బులు అన్నాడు అవి వచ్చినాయి. వచ్చేసి మళ్ళీ కాదు, ఇప్పుడు రావాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి అయ్యి పర్వాలేదు. అయ్యి వాటికి కూడా అందరూ బట్టలు గట్లు ఇచ్చారు. బాగున్నాయా? ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడుతుంటే వెనక నుంచి రాళ్ళు వేయటం లేకపోతే ఏదో ఒక విధంగా అడ్డుపడి చేయాలని చంద్రబాబు నాయుడు పాపం అమెరికా అని చేస్తానండి మన ఆంధ్రాని. ఈ నాకు జగన్ గారు తోలుకొని ఏంది అన్ని ఆపుతున్నాడు వాడు. రేపు వచ్చి ఎన్ని చేయమని వేద్దాం ఓట్లు. ఏం రోడ్డు చేయడు, చేయడాడు. సీఎం గా ఉండి కనీసం జనాల్లోకి వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడాలి? గెలిచాడు, వెళ్ళి కాదు కలిసి కూర్చున్నాడు వాడు. ఏం చేశాడు? రోడ్డు వచ్చాడు. 6 కిలోమీటర్లు రావాలన్నా హెలికాప్టర్ వేసుకొచ్చి మీటింగ్ చెప్పి వెళ్ళేవాడు. మా డబ్బే, ప్రజల డబ్బే. వాడు ఎంట్రీ కుర్రోడే కొన్ని వేల మందిలో మీటింగ్ పెట్టి నా ఎంట్రీకి కూడా పీకలేరు అన్నాడు. అస్సలు ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అస్సలు ఒక తండ్రి లాంటి వాడు రాష్ట్రానికి అలాంటి ఎంట్రీగా ఏం మాట్లాడి. మరి ఇంత అహంకారంతో ఉండబట్టే జనాలు నీకు అహంకారం దింపి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే. వాడి దగ్గర 1000 కోట్లు ఉన్నాయండి, వాడికి అవసరం లేదు, వచ్చే దోసుకోవడానికే మళ్ళాడు. అంటే డబ్బు ఉంటే సరిపోద్దా బాబాయ్? డబ్బుకి అందరూ దాసోహం అంటారు. మరి దాసోహం అందరికి ఏదో పడేస్తాడు. నిజంగా డబ్బే పని చేస్తుంది అనుకుంటే గెలవాలంటే జనంలో ఇసుగు పుట్టిపోయింది.
మాకు వద్దు, కనీసం వాళ్ళ తండ్రి చేసినట్టు కూడా చేయలే, వేయలే అతను ఓట్లు. కనీసం కుటుంబం, ఇంట్లో కుటుంబాన్ని ఆయన సరిగ్గా చూసుకున్నాడు. అసలు తల్లికి చెల్లికి న్యాయం చేయనాడు, మాకేం చేస్తాడు, మాకేం చేస్తాడు? ఇక నమ్మరు అయితే జనం. జనం నమ్మరు. వాడు పాదయాత్ర పెట్టినా కానీ జనం నమ్మరు. ఎన్ని వచ్చినాయి ఓటు అన్నీ వస్తాయి. 11 గెలుస్తాడంట ఆ, ఈసారి. అంతేగా ఏం ఒక ఓటు మెజార్టీ కూడా రాడు, తగ్గడికి అట్టానే ఉంటాడు. అసలు ఆ 11 కూడా కష్టమే అంటారు కొంతమంది. ఏం అయితే అవసరం 4 లెక్కలు అయితే మాత్రం ఎవడు పడ్డా కానీ ఈ ప్రభుత్వం బాగుంది, అన్ని చక్కగా ఉన్నాయి అంటున్నారు. బాబాయ్, దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలం ఒక పక్క అభివృద్ధి చేసుకుంటా, మరోవైపు సంక్షేమం చూసుకుంటా, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు. దేశ ప్రధాని గారు ఒక పిలిపిస్తే ఇమీడియట్గా ఆయన కూడా ఆయన కాన్వాయిలు తగ్గించేసుకొని ఇంత చంద్రబాబు నాయుడు గారు చేతన పనులు ఏ పని బీరుబాకం చేస్తున్నాడు. లోకేష్ బాబు కూడా తండ్రి ప్రకారంగానే దిగ్గురాల మండలంలో పని చేస్తూనే ఉన్నాడు. 3 గ్యాస్ బండ్లు ఎత్తన్నారు, 3 గ్యాస్ బండ్లు ఇచ్చేశారు. రోడ్లు అయిపోతాను, రోడ్లు ఇచ్చేసాడు. చిన్నపిల్లలు డబ్బులు వేస్తాను, చిన్నపిల్లలు డబ్బులు వేసాడు. చూస్తున్న బళ్ళు పిల్లలకి చదువుకునే బొక్కులు బట్టలు ఇచ్చేశారు. చూస్తున్నా మళ్ళీ బస్సు ఆడవాళ్ళకి బస్సు వేస్తున్నాడు, బస్సు వేసేసాడు. మళ్ళీ నా బోటి వాళ్ళకి బళ్ళు ఇచ్చారు బతకమని. చూస్తున్నా ఇదంతా తెలుగుదేశం వాళ్ళు పెట్టిన కూడైతే నాకు అంతకుముందు ఏం లేదు. చూస్తున్నా ఉన్నమాట, ఆయన చేసే పనుల్లో ప్రతి పనిలో తేడా లేకుండా చేస్తున్నాడు. వీళ్ళు ఎవరైనా కుట్ర అనుకున్నా కూడా గిట్టిన వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఆయన నెరవేరుతున్నాడు. ఆయన వయసు 70 చిల్లర ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి. ఆ వయసులో కూడా ఈ పని చేస్తున్నాడు. సరే, చేసే వ్యక్తిని చేయనీయకుండా వెనకమాల పడి ఏదో ఒక అల్లర్లు చేసో, లేకపోతే ఏదో ఒక అరాచకం చేద్దాం, లేకపోతే గొడవలు పెడదాం అంటే దానివల్ల ఎవరు బాబాయ్ నష్టపోయేది రాష్ట్రంలో? జాతర జనం ఎవరు నష్టపోతారు, అనవసరంగా పాడైపోతారు. మరి మాజీ మంత్రులుగా కానీ మాజీ ఎమ్మెల్యేలుగా కానీ వాళ్ళకి కనీసం బాధ్యత లేదా? బాధ్యత ఉండాలి, వాళ్ళు చేరు. ఈయన ఏం చేస్తున్నాడంటే కాళ్ళు బలపం కట్టి చూడు, అటు తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో ఆయన ఆ వయసుకు నీళ్ళు నడిచెళ్ళి వాళ్ళని కాపాడ్డాడు. ఇక్కడ ఎవరైనా మంత్రులు పోయి ఉండారా చెప్పండి? అది ఈ ఊర్లో కూడా కావాల్సిన పనులన్నీ చేస్తున్నాడు ఆయన. మరి ఇంత జరుగుతుంటే మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం, బట్టల పదేసి నిలబెడతాం. మరి ఏడకే వచ్చేది బోకొండ కాడికి రావాలి ఎవరు వచ్చినాక. నేను చెబుతున్నా నీకు, వాళ్ళు ఏమని అనుకోని రావడం అన్నది జరగదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం జరగదు, అది జరగనీరు రానీరు కూడా అసలు. ఇది జనం అది అతను ఏదో చేశాను అతను చేసిన పనులు ఏమి లేవు. ఈరోజు అమరావతి అభివృద్ధి కానీ లేకపోతే పోలవరం పనులు కానీ మొన్న మంత్రి గారు ఆడే దగ్గరుండి ఆయన దగ్గరుండి చేస్తారు. అమరావతి రాజధాని కడితే బేదా బొక్కకి ఏదో చిన్న ఉద్యోగం 20,000 రూపాయల ఉద్యోగం అనేది దొరికిద్ది అనేది ఆశ మీద కట్టిస్తున్నాడు ఆయన. మనకు పోరాడుతున్నాడు కానీ ఇక్కడ జనం ఏంటంటే ఆయన తింటున్నాడు, దాచుకుంటున్నాడు అంటున్నారు. ఎందుకు ఆయన ఒక తిందాల్చుకుంటే నెలకి 4,000 పింఛను, రేపు 1st తారీఖు పొద్దున పడి పాటికి పొద్దున్న ఇచ్చి వెళ్తున్నారు. పొద్దున్నే వాళ్ళ 5 గేట్ కొడుతున్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళకన్నా ముందు వీళ్ళు ఎక్కువకి ఎత్తున్నారు. అది పరిపాలన అయితే బాగుంది, బాగుంది. నెంబర్ జగన్ గురించి ఆలోచించారంట జనాలు అయితే. ఈ అబ్బా ఆలోచించారు, తగ్గిస్తారు. ఎందుకంటే అతని గురించి ఆలోచించాలంటే చాలా వరకు ఎవరో దోబ్బాగుడు ఆలోచించుకుంటామే కదా. నేను చెబుతున్నాక ఉండదు జరిగేది. అది రోడ్లు కానీ పరిపాలన కానీ నెంబర్ 1 ఉందండి. వెనక చూసే పని లేదు, డెవలప్మెంట్ కూడా అట్టగా ఉంది. అది మళ్ళా రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు అంతా ఉట్టిదే, అసలు ఏం లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు అట్టా చెబుతారండి. అధికారంలోకి వచ్చారంటున్నారుగా. ప్రతిపక్షం వాళ్ళు ఏం చెబుతారో, మామూలుగా నువ్వు పరవాణం పెట్టినా కానీ బాగలేదు అంటారు. అలా కళ్ళ ముందు కనపడుద్దిగా, జరిగేది కనపడింది కదా. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు జగన్ ప్రభు. ఏమన్నా గుంటలు పూడ్చాడా? లేదు. ఇది 3,000 పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలకి ఎప్పుడో పెంచాడు 3,000కి, 250 కాడికి. మద్యపాన నిషేధం అన్నాడు, చేయలేదు. ఎక్కువైపోయింది. కల్తీ మందులు, చచ్చేవాళ్ళు బతికేవాళ్ళు ఎన్ని నానా హింసలు పెట్టాడు. ఇలా అంబటి రాంబాబు రోజా చెబితే సరిపోయిందా? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఏ క్లాస్ నెంబర్ 1గా ఉంది ప్రభుత్వం. ఏంటి ఇస్తానన్న పెన్షన్ ఇచ్చాడు, ఇంకా 2 నెలలు ముందు పెన్షన్ కూడా కలిపి 7,000 కాడికి ఇచ్చాడా? ఇవాళ రోడ్లు అన్ని శుభ్రంగా బాగు చేస్తున్నాడా? ఇంకా బాగు చేయాల్సిన రోడ్ల సంగతి చూస్తున్నాడు. మరి అనేక పదాలు పెట్టి ఈ పథకాలన్నింటిని కూడా అమలు చేసుకుంటూ ఈ రోజు బాబాయ్ పిల్లలు మీ కళ్ళ ముందు వెళ్తా ఉంటారు స్కూళ్ళకి. వాళ్ళ యూనిఫామ్లు కానీ పుస్తకాలు కానీ అన్ని నెంబర్ 1గా ఉన్నాయి. భోజనం కూడా ఏ క్లాస్గా పెడుతున్నారు పిల్లలకి. ఎందుకంటే అమరావతి చూస్తానికని వెళ్ళి మధ్యాహ్నం భోజనం పెట్టే పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు పెట్టే భోజనంలో ఎలా ఉంది ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు ఒక ఆయన. అంటే ఈ పిల్లలు భోజనం పెడుతున్నారు, ఎలా ఉంది భోజనం ఏంటి చూద్దామని వచ్చామంటే మీరు కూడా తిని చూడండి, తిని చూసి చెప్పమన్నారు.
పెడితే తిన్నాం. ఏ క్లాస్కి నెంబర్ 1 ఉంది భోజనం. అది అంటే చెప్పడం వేరు, ఆ పని చేయడం వేరు బాబాయ్. ఈ రోజున లోకేష్ గారు ఆయన కొత్త అయినా కూడా విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమలు తేవాలి, పెట్టుబడి తేవాలి, ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇక్కడ ఈయన పాటు పడుతున్నాడు ఆయన. మరి వీళ్ళు సాయం చేయకపోగా వెనక నుంచి లాగే అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాట్లాడితే మన కొడతానికి, మన కొట్టి మొత్తం లాక్కోవడానికి తప్పితే వాళ్ళు ఏమీ చేయలేరు. ఈ ప్రభుత్వాన్ని చేయలేరు ఎవడు కూడా. లోకేష్ గారినే కాదు, చంద్రబాబు నాయుడు కాదు, మన పవన్ కళ్యాణ్ కాదు, మరి అచ్చెన్నాయుడే కాదు, అసలు మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని కూడా ఒక్క కించపరచడానికి వీల్లేదు. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇళ్లకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. మంత్రులు మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా మాకు చెప్పండి అంటున్నారు. ప్రజావేదిక అని చెప్పి ప్రజా దర్బార్ అని అన్ని జనాల్లో ఇచ్చారు. ఇంతకు ముందు ఉందా బాబా అట్లా? ఎప్పుడైనా ఎవడు ఒక్క లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా నెంబర్లు ఇస్తున్నారు. మీకేదో బాగోకపోతే చెప్పండి, మాకు ఫోన్ చేయండి, మేము చూస్తాం అని అంటున్నారు. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎంతమంది పని చేయట్లేదు. వెళ్లకుండా కూడా పని చేస్తున్నాడు ఆయన. ఆయన అంత కష్టపడేవాడు నేను చూస్తున్నలో ఆయన మించినాడు ఎవడో లేడు. నరేంద్ర మోదీ గారు పిలిపించాడు, కొద్దిగా అబ్బాయి ఆయిల్ కన్జంప్షన్ తగ్గించండి, కార్లు స్కూటర్లు కొద్దిగా తగ్గించండి, దీనివల్ల మనకి కొంచెం ఆదాయం తగ్గుతుంది, లేకపోతే మన మారకం వేరే దేశాలకు వెళ్ళిపోతుందని చెప్పగానే పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ముందు అసలు నువ్వు పాటించు, నీతులు చేయడం కాదు అని చెప్పి దేశ ప్రధాని క్వశ్చన్ చేయడం ఎంతవరకు సమంజసం? అది తప్పు. వాడికి ఏం తెలుసు అసలు వాళ్ళని? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బంగారం ఉంటాడు కాబట్టి వాళ్ళని ఏం చేయట్లా. అదే వాళ్ళు అయితే ఇంత చేస్తే వాళ్ళు ఎంతసేపు రాజకీయం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటావా? ఏడుంది? ఏమి లేదు. ఏమంటావన్నా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అసలు లోన్ ఎదిరింది అసలుకే. పార్టీ చేత కావట్లేదు వేయటం. అసలు ఇప్పుడు అన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు. రకంగా చంద్రబాబు నాయుడు మరి ఆ మనిషి కాదు కదా, పద్దాక వెళ్ళి వాళ్ళని గొడవలు పడ్డ దబ్బాయి మీరు ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించింది మనల్ని అభివృద్ధి చేయమని, వాళ్ళకి మంచి చేస్తారని చెప్పి నమ్మి ఓట్లేసి. అవునండి, కరెక్టే. ఇప్పుడు మంచి కూడా పద్దాక ఏళ్ళని చేస్తున్నట్టు కుదిరిద్ది. ఎన్నాళ్ళని చూస్తున్నాడు కానీ వాళ్ళు చేసే పరిపాలన వాళ్ళు చేసినట్లు మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? వాళ్ళదంతా కూడా కక్షపూర్తిగా చేసే రాజకీయం వైసీపీ నాయకులు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అయితే ఎవరైనా కానీ వీళ్ళు చేసేదంతా సుమైన మార్గం. అంటే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్ళు ఎలా ఉందంటావు పరిపాలన? ఆంధ్రప్రదేశ్ రాజధాని కానీ మొత్తం పరిపాలన అంతా సుశిక్షంగా ఉంది, చక్కగా ఉంది, బాగుంది చేయటానికి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నాడు, మళ్ళీ వస్తానంటున్నాడు, నా కోసం ఎదురు వస్తున్నారు అంటున్నాడు. ఏ వచ్చినా ఒకడు ఓటేయడు, ఒక్కడు కూడా ఈడ ఆయనకు ఓటు వేసాడు అనుకో కబ్రస్థానికి వెళ్ళిపోవటం వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పరిశ్రమలు రావాలి, పెట్టుబడి తేవాలి అని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటారు? చెప్పినట్టు జరుగుతున్నాయి. మీ అభిప్రాయం? చెప్పినట్టు జరుగుతుంది. బాగుంది. ఆయన వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, మన ఆడపిల్లలు కానీ మన పిల్లలు కానీ. మరి ఏమీ లేదు, అంతా ఏదో దొంగ నాటకాలు, దొంగ మాటలు హామీలు ఇచ్చి వచ్చాడు, ఏం చేయట్లేదని జగన్మోహన్ లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు వేసేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. అప్పట్లో ఎలా ఉండేది? గత 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉంది, ఏంది పరిస్థితి? అప్పుడు 6 గుంటలు ఆడారుగా రోడ్లన్నీ గుంటలే. పింఛను కూడా 250 ఇచ్చేవాడు. ఇప్పుడు ఈయన అనుకున్నట్టు ఇచ్చారు. టైంకి ఇస్తున్నాడు బాబాయ్? 1వ తారీఖు. తగ్గిస్తున్నారా ఏమన్నా? ఏం తగ్గిట్లా. ఈ రోజున రైతుల్ని పట్టించుకోవడం అని కానీ అమరావతి పనులు జరుగుతున్నాయి చూస్తున్నారు. పోలవరం అయితే పూర్తి అయిపోయింది, 2027లో ప్రారంభం చేయబోతున్నాను కూడా డంకా బజాయించి చెబుతున్నారు. ఆయన ఉంటే అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, శుభ్రం చేసేస్తాడు. పరిపాలన బాగుంది, బ్రహ్మాండం. మీ ఎమ్మెల్యే ఇక్కడ లోకేష్ గారు, మీ ఎమ్మెల్యే మంత్రి గారు ఈ రోజున స్కూల్ పిల్లల విషయం కానీ, యూనిఫామ్లు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, దాంతోపాటు పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఆయన పనితీరు ఎట్టుంది? ఆయన పనితీరు కూడా బాగుంది. లోకేష్ గారు బాగుంది. భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చంటావా? మళ్ళీ ఆయనకే వేస్తారు. మళ్ళీ ఆయనకే తెలిసిన వాళ్ళు అయితే ఆయనకే వేస్తారు. మంగళగిరిలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి పేరు. ఇదివరకు 157 వచ్చిన మాట నిజమే. ఆయన పనితీరు చూసి 11 వచ్చినాయి. ఇప్పుడు ఆయన మాటలు వినిబట్టి ఆ ఒక్కటే సీటు, ఇక ఒకటి కూడా బాధ్యత, ఇక ఆ ఒక్కటే. అది ఆయన చేసే మాటలు, వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, అటు మాట్లాడచ్చా? అది పేరుని నాని కూడా మన దేశ ప్రధాని ఒక పిలుపునిస్తే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తగ్గించుకోండి, బంగారం కొనబాకండి, కొంచెం జాగ్రత్తగా అని చెప్తే మీరు ముందు ఆచరించండి, మీరు నీతులు చెప్పడం కాదు అని చెప్పి ప్రధానమంత్రిని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఈ ఎగస్ పార్టీ వాళ్ళు అనుకోవడమే. ఆయన చెప్పిన మాట రైటే. ఏం పని పాఠాలు లేకపోయినా కూడా బళ్ళు వేసుకొని బుర్రం అని ప్రతి ఒక్కళ్ళు తిరుగుతున్నారు. మన మంచిగా ఆదా చేసుకోమన్నాడు, మన మంచి కోసమేనా?
మరి మీరు పాటించండి ముందు అని చెప్పి, అంటే పేర్ని నాని గారు ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి దేశ ప్రధాని ఎదిరించే అంత స్థాయి అంటావా ఆయన? ఏముండదు, ఏముంది, ఆ. మరి ఎందుకు? ఏమి లేని ఇస్తాకే ఎగిరెగిరి పడేది, అన్ని ఉన్న వస్తాగా అటానికి ఉంటుంది, అది ఒకటి కొంచెం. కనీసం ప్రజలు మనల్ని ఎందుకు వద్దనుకున్నారు, 11 సీట్లు ఎందుకు ఇచ్చారో ఏమైనా ఆలోచన చేస్తారా? ఆ జ్ఞానం ఉంటే ఆ మాట మాట్లాడదా ఎవరుమైనా. ఎట్లుంది ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు 74-75 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న కష్టం ఎట్లుంది బాబు? ఆయన ఈ దేశం మొత్తం ప్రజల కోసమే, ఈ 5 కోట్ల మందికేగా ఈ వజామా తిరుగుతుంది, ఆయన జరక్క. అంతేగా? ఆ, రైతులు ఎట్లున్నారంటావు? రైతులు కూడా ఉద్యోగాలు కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ. ఉద్యోగాలు మాత్రం చెప్పే పని లేదయ్యా, అంత ఉంటారు. లోకేష్ గారు కూడా ఉమ్మడిలో ఈ మండలం మాత్రం కంపల్సరీ మళ్ళీ డంకా కొట్టేస్తారు, మళ్ళీ చూస్తున్నారా? 1 నెంబర్ స్కూల్ పిల్లలు 1 నెంబర్కి వేస్తాం. మళ్ళీ 90,000 మెజార్టీ మీద 1,00,000 మెజార్టీ మీద మళ్ళీ వస్తాం, మళ్ళీ డంకా కొట్టారు, గ్యారంటీ. మరి అదేమంటే నేను వస్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను, నేను మళ్ళీ పాదయాత్ర కూడా చేయబోతున్నాను జగన్మోహన్ రెడ్డి. చేసుకొని రివర్ చేశాడుగా, అది అంతే. ఇక నమ్మరా? ఇక నమ్మరు జనం, ఒక మళ్ళీ నమ్మారు, ఓటు తెలియక దానికి తగ్గట్టు బుద్ధి చెప్పాడు. పోనీ ఏం చేసాం గతంలో మనం? కల్తీ మద్యము, అసలు మన ఆస్తి మీద ఆయన రాళ్ళు బొమ్మలేంది, మన పేస పుస్తకం ఆయన దగ్గర బొమ్మ ఏంది, తాతల తరాల నుంచి మనకు వంశపారంగా మనకు వస్తానే ఉంది, బిడ్డబెడతారంతో. గవర్నమెంట్ ముద్ర ఉండాలి, రాజముద్ర ఉండాలి, ఆ, పేర్లు ఉండాలి, అది. ఎవరి స్థలం అయితే ఎవరి పొలం అయితే వాళ్ళ పేర్లు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఫోటోలు. చివరికి హద్దురాళ్ళ మీద కూడా. అద్దురాళ్ళ మీద కూడా, అది మీకు తెలియదు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. అది నాకు అంతే. అంతేగాని ఇప్పుడు చేసే అభివృద్ధి నువ్వు చెయ్యకపోగా చేసే దగ్గర కూడా చేసే వాళ్ళని కూడా చెడగొడుతున్నాయి. ఎంతవరకు న్యాయం అంటావు? అది న్యాయం కాదు, ఏం న్యాయం కాదు. అదేమంటే ఇదే మోసం చేస్తున్నావు జనాల్ని, ఏం మోసం చేయట్లేదు. అమరావతి పనులు జరుగుతున్నాయి చూస్తున్నారా బాబాయ్? టీవీలో కానీ పేపర్లో కానీ. పనులు మట్టుకు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అది ఇప్పుడు మన రాజధాని అమరావతి అని చెప్పుకునే సగర్వంగా ప్రతి వాళ్ళ నోట వస్తుంది, మన రాజధాని ఇదే అని మనకి గర్వంగా చెప్పుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోసారి ఇంకా నమ్మటం లేదు, ఏం లేదు. పొలాలలో పుస్తకాల మీద ఆయన పేర్లే, గిట్టురాల మీద ఆయన పేర్లే, మరి అదంతా మరి ఇప్పుడు కొంతమంది తలుకొని చేస్తున్నారు చాలకాడ, మళ్ళీ రీసేర్ పెట్టి వాళ్ళకి అప్పచెబుతున్నారు. అంటే ఆయన 5 ఏళ్ల హయాంలో ప్రజలు బాగుండాలి, ఉద్యోగాలు తేవాలి, పరిశ్రమలు తేవాలి, అట్లా ఏనాడైనా ఆలోచించాడా బాబాయ్? జనాల్లోకి వచ్చాడు లేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్ అంటే ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా. జనాలు అందుబాటులో ఉంటున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందుబాటులో అని చెప్పి. అవునవును, అందుబాటులోనే ఉంటున్నారు. ఆ మార్పు తెలుస్తుందా మీకు? ఇంకోసారి నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారిని? నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారిని లేదు. మరి ఆయన నేను పాదయాత్ర చేస్తా, మళ్ళీ వచ్చేది నేనే అంటున్నాడు కదా. వచ్చేది అసలు అన్ని మనమే కొట్టేస్తాం, ఈ 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకా 3 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకుని అంటున్నాడు ఆయన. అది జరిగేది కాదులేండి. రోజా గారు కానీ ఎంతసేపు జనాల్ని మోసం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు తప్ప వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు, మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం అంటున్నారు. ఏంటి వైసీపీ నాయకులు చెప్పేది నిజమేనా? వాళ్ళు అన్ని అబద్ధాలు, వాళ్ళు పుట్టకే అబద్ధం, వాళ్ళు అసలు పనికిరారు, పరిపాలనకు అసలు పనికిరారు. మరి నమ్మి ఓట్లేసాం గతంలో, అప్పుడంటే ఏదో తెలవకేసారు, అప్పుడు 151 ఇచ్చారు, తెలవక వాళ్ళ నాన్న గాలిలో వేసారు. ఇప్పుడు ఈ ఏరి ఈ దాపటి డిపాజిట్ కూడా రావు. మళ్ళీ నేను వస్తా, పాదయాత్ర చేస్తా, ఒక్కొక్కటి సంగతి చేస్తే అప్పుడు దాకా ఉంటేనేగా, అప్పుడు దాకా రాజకీయాల్లో ఉండలేరుగా, ఉండడంటావు, వెళ్ళిపోవటమేనంటావా? మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా, ఈ 74-75 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎలా కష్టపడుతున్నాడు బాబాయ్? ఆయన బాగా కష్టపడుతున్నాడు, నిజంగా చేస్తున్నాడంటావా పని? బాగా చెప్పిన పథకాలు ఇస్తున్నారంట, అన్ని ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు, ఏం లేవు ఇవ్వాల్సినవి. అంటే మీరు గమనించింది ఏంటి? అంటే రోడ్లు గురించి చెప్తున్నారా? రోడ్లు డెవలప్మెంట్, మళ్ళీ వీడు జగన్మోహన్ రెడ్డి పొలాలు నాయి, పుస్తకాలు నాయి అన్నాడు కదా, అది అడిగాను, అవి మంచి కదా, మంచి పత్త కాదు కదా. చంద్రబాబు నాయుడు మొత్తం పుస్తకాలు అన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, పొలాలు ఎప్పుడు స్థిరాస్తులు కూడా గవర్నమెంట్. అంతకుముందు ఆయన బొమ్మలు వేసుకున్నాడు, అదేమంటే చివరికి నీళ్ళ ట్యాంకుల మీద కూడా వైఎస్ఆర్సీపీ రంగులు వేసారు. దానివల్ల ఏంటి ఉపయోగం లేదు, అంత రౌడీ బ్యాచ్ వాళ్ళు, రౌడీ ఇక నంబర్ జనం అనేది అవకాశం లేదా? ఏం మాట్లాడే పని లేదు. పరిపాలన బాగుంది, చేస్తారన్ని. నమ్మకం ఉందా మీకు? మరి రోజా గారు, అంబటి రాంబాబు గారు, ఈ పేరు నాని వీళ్ళంతా ఏమి లేదు, వీళ్ళంతా మోసం చేసి వచ్చారు. వాళ్ళు ఉత్తమ బడాయి మాటలు చెబుతుంటారు, ఈ లెక్కే ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారు అందరూ చేయగలుగు,
చంద్రబాబు నాయుడు అందరికి అన్నీ చేస్తాడు, బాగా ఎదురు లేదు. మరి జనాలు జగన్ గురించి ఎదురు చూస్తున్నాడు, ఆయన పాదయాత్ర చేయబోతున్నాడు, 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని మనం వచ్చాక ఒక్కటి సంగతి తేలుద్దాం అంటాడు. తేలిస్తే తేలమను ఏముంది, ఏం చేస్తాడు తేల్చి. నమ్ముతాడంటారా జనాలు? నమ్ముతారా జగన్? నమ్మరు. ఎందుకని? ఎందుకంటే చేసే పనులు మంచివి కాదు కదా, ఈయన చేసేవన్నీ రైతుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు, కాబట్టి ఈయన రైతులు నమ్ముతారు. ఆయన చేసేది ఇల్లు పొలం కూడా చేశాడు, మొత్తం పొలాలు సంతకాలు అయ్యాని, పాస్ పుస్తకాలు నా సంతకం ఉండాలి, నా బొమ్మ ఉండాలి అని చెప్పుకొచ్చాడు. అన్నీ అంతా ఇది చేసి. ఆ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఎవరి ఆ తాతల తండ్రుల ఆస్తులు ఎవరి పేరు వాళ్ళ ఉండాలి, అంతేగా మరి. మన ఆస్తి దాన్ని కూడా నా పేరు వేసుకుంటారంటే అది సన్నాసి మాట, మంచిది కాదు అది, అందుకనే పోయాడు. అట్లాంటి వాడు జనాలను చూస్తాడా? చూడు ఇక నమ్మరంటావా? నమ్మరు, ఎక్కువ నమ్మే అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోజున రోడ్లు కానీ పల్లెటూరులో ఎట్లుంది బాబాయ్? రోడ్లు బాగానే ఉన్నాయి. పిల్లలు అందరికీ అన్ని బాగానే ఉన్నాయి. మొన్న ముసలాళ్ళకు కూడా వేసాడు డబ్బులు, బాగానే ఉన్నాయి. సైడ్ కాలాలు బాగు చేశాడు, అన్ని బాగు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. రైతులకు కానీ పిల్లలకు కానీ అన్ని బాగా చేస్తున్నాడు, పెన్షన్లు కానీ అన్ని బాగా చేస్తున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు. మరి ఏం చేయట్లేదు అంటున్నారు, ఏమీ లేదు. అది ఎదురు పార్టీ వాళ్ళు అంటారండి, ఆ మాట ఎదురు పార్టీ వాళ్ళు అంటారు, ఈ పార్టీ వాడు ఎవడు అండది. ఇక మనం బాబాయ్ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లు బాగున్నాయి బాబాయ్? ఏం ఒక్కటి చేయలే. ఈ మరి సైడ్ కాలాలు తెచ్చాడు, రోడ్లు బాగు చేపిస్తున్నాడు, అన్ని బాగా సక్రమంగా జరుగుతున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎట్లా పనిచేస్తున్నారు? బాగా చేపిస్తున్నారు, ఐటీ శాఖ మంత్రి బాగా చేపిస్తున్నారు, అన్ని బాగా చక్కగా జరుగుతుంది. ఇంకోసారి నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను మీ సంగతి? అది మనం చెప్పగలిగింది కాదు, జనంలో ఉండదు. 190% ఈయనే వస్తాడండి. Please subscribe to Leo News for more videos.